ప్రపంచంలోనే అతి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సన్నిధిలో హత్యలు, అత్యాచారాలంటూ మాట్లాడిన రోజాపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులను సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంతో బాధింపబడ్డ ముంబై నటి కాదంబరి జత్వాని మాజీ మంత్రి రోజా ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయాలలో రోజు హుందాగా వ్యవహరించాలని అన్నారు. రోజా రాజకీయ జీవితం ముగిసిందని విమర్శించారు. తమిళనాడు రాజకీయాలలోనూ రోజాను అసహించుకుంటున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్లు రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యునిగా పదవి తీసిస్తానని కోట్లాది రూపాయలు దోచేసిన సజ్జల అనుచరుడు వైసీపీ మాజీ ఎంపీ భాగోతాన్ని త్వరలో బయట పెడతానని కిరణ్ మీడియాకు తెలిపారు. ఈ నెల 2వ తేదీ సోమవారం జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఓ పండుగ వాతావరణంగా జరుపుకుంటామని తెలిపారు. ట్రెండ్ సెట్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకే సాధ్యమవుతుందని తెలిపారు. తాను జనసేనాని బర్త్డే నాడు హోర్డింగ్లు, బ్యానర్లు వద్దని పవన్ కళ్యాణ్ చెప్పినందున సోమవారం తిరుపతిలోని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామని తెలిపారు. నగరంలోని రహదారుల వెంట ప్రధాన ప్రాంతాలలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. రాగి, జొన్న, నేరేడు లాంటి 10,000 మొక్కలను నాటుతున్నట్లు తెలియజేశారు. మొక్కలు నాటాలనుకునే వారు జన శ్రేణులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుంటామని, భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. వచ్చి 3 నెలలు కాలేదు. ఈ ప్రభుత్వంలో మహిళలపై దాడులంట, హత్యాలంట, మానభంగాలంట, కిడ్నాపులంట, కేసులంట, తొక్క తోటకూర 100 చెప్పింది మా అవ్వ. నేను ఒకటే అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా, మాజీ మంత్రో ఇంకేదో గత ప్రభుత్వంలో ఒక చిన్న డేటా రోజా అవ్వని డైరెక్ట్గా అడుగుతున్నా. 2021లో ఎవరు సీఎంగా ఉన్నారు? 2021 అంటే జగన్ అన్న ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అప్పటికి ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అఫీషియల్గా 17,700 కేసులు, 750 కేసులు రికార్డ్ అయినాయి. ఒక సంవత్సరం ఇది 5 ఏళ్ళ గురించి వదిలేవు. ఈ ఒక్క సంవత్సరంలో 17,750 కేసులు రికార్డ్ అయినాయి. 1,881 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. 1,200 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం, 956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారాలు. ఇవన్నీ మీ జమానాలో మీ అన్న ఇవి చెప్పేది. గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట. ఇవన్నీ జగన్ రాలేదు. ఎప్పుడు ఒక సంవత్సరంలో నేను చెప్పేదో జనసేన పార్టీయో, టీడీపీ పార్టీయో, బీజేపీ చెప్పేదో కాదు. రోజవ్వా ఎన్సీఆర్బీ ఇచ్చిన రికార్డు ఇవి. గూగుల్లో కొట్టి చూసుకు వస్తుంది. కాపీ కావాలన్నా ఇస్తా. ఒక సంవత్సరంలో ఇన్ని ఘోరాలు చేసిన ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడతారా? అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీరు మంత్రులు లేరని చెప్పి అప్పుడు మాట్లాడలేకపోయారా? మంత్రి పదవి కోసం, భజన కోసం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వచ్చి మీరు మాట్లాడే మాటలు. మేము కూడా తిరుమలకు వస్తాం, దర్శనం చేసుకుంటున్నాం. అనేక రాజకీయ పార్టీ నాయకులు తిరుమల వ్యవస్థల మీద, తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద, తిరుమల ఉన్న పరిస్థితి, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతున్నాం తప్ప నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు, రేపుల గురించి మాట్లాడతావు. తిరుమలలో అరెస్టు చేసి లోపలేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాం. తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రేపులు, మర్డర్లు ఇన్ని వదిలితే చేసి చూపించేలాగా ఉన్నావు నువ్వు. పెడుతున్నాము, ఇంత మాట్లాడుతున్నావు కదా. ఈ 4 రోజులుగా జత్వాని ఇష్యూ అందరూ చూస్తున్నాం. ఒక మహిళ టాలీవుడ్, బాలీవుడ్, నువ్వు కూడా ఏదో వుడ్ కదా. నువ్వు టాలీవుడ్డో, బాలీవుడ్డో, నువ్వు శాండిల్వుడ్, ఏదో వుడ్. నువ్వు కూడా సినిమా యాక్టరే కదా. ఆమెకి అన్యాయం జరిగి నీ ప్రభుత్వంలో సాక్షాత్తం ప్రజలకి న్యాయం చేసే పోలీస్ అధికారులే ఆమెని ఏం చేశారో మా మాటలతో మేము మా నోటితో చెప్పకూడదు. అలాంటి మీకు తెలిసి నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? మీ ప్రభుత్వాల్లో మంత్రులు గంట, అరగంట మీ మంత్రులు ఏం చేస్తున్నారో, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీకు కనిపించలేదేమో. ఒకరు కనిపించినా నచ్చినట్టు వదిలేనామేమో. ఇవన్నీ రకరకాల విమర్శలు మీ పార్టీలో పెట్టుకొని తిరుమల లాంటి ప్లేస్లో మాట్లాడుతూ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. జత్వాని విషయంలో జగన్మోహన్ ఇంటి ముందర నువ్వు ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టైల్ తయారైంది, ఇప్పుడు సినిమాలు లేవు, మీకు రాజకీయాలు అయిపోయినాయి, మళ్ళీ స్టైల్ మార్చింది రోజవ్వ. అదే స్టైల్లో నువ్వేమైనా, అదే గెటప్లో నువ్వేమైనా వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు ధర్నా చేసి జత్వానికి న్యాయం చేయాలి, ఇబ్బంది పెట్టిన సకల శాఖ మంత్రి కానివ్వండి,
ఆ పోలీస్ అధికారులు కానివ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము నీకుంటే చెప్పండి. మేమందరం మా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ దీనితో పాటు కూర్చొని నీకు మద్దతు తెలియజేస్తాం.